బీసీల కోసం ఆయన రాసినటువంటి కవిత్వాన్ని పాటను వినిపిస్తారు మీరు. థ్యాంక్ యూ అన్న. వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి బీసీల తలరాతలు మారే రోజు త్వరలోనే వస్తున్నాయి. అగ్రవర్ణాల కుట్రను తిప్పికొడుతూ బానిస సంఖ్యలను తెంచుకుంటూ రిజర్వేషన్లపై నిప్పులు చిమ్ముతూ ఆధిపత్య పాలనపై పాదరేస్తూ గాండ్రించే పులులై గర్జించే సింహాలై జాతుల కోసం గొంతెత్తే గలాలు పరుగులు పెడుతున్నాయి. ఈ రాజ్యం మనది, ఈ రాష్ట్రం మనది, ఈ ఓటు మనది, సీటు మనది. చరిత్ర రాయాలంటే బీసీలు చరిత్ర తెలుసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి, మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరూ నిస్వార్థంతో పనిచేయాలి, బీసీ సమాజం కోసం పోరాడాలి. మనది చైతన్యం నిండిన తెలంగాణ. ఎన్నో పోరాటాలకు ఉద్యమాలకు పురుడు పోసుకున్న నేల. ఇక్కడ ఉద్యమాలు కొత్తేమీ కాదు. ఆనాటి 69 ఉద్యమం నుండి మొన్నటి మణిదశ ఉద్యమం దాకా ఎన్నో పోరాటాలు, ప్రాణాలు తృణప్రాయంగా వదిలిన జాతులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. పెద్ద కులపలు ఒక్కడు కావలే. త్యాగాలు మనవి, భోగాలు వాళ్ళవి. ఇప్పటిదాకా అణిగి మణిగి ఉన్నది చాలు. నిలువెల్ల విషాన్ని నింపుకొని పరిపాలిస్తున్న అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడదాం. రాజకీయాల్లో నీ వాటా ఏందో తేల్చుకుందాం. ఆధిపత్య కులాలను నీ తలుపులు తట్టక ముందే ఈ సంపదలో వాటా ఏంటో లెక్క తెలుసుకో. అధికారం అందుకోవాలన్న ఆశ లేదా? నాయకుడు కావాలన్న కోరిక చచ్చిపోతుందా? నీ జాతులకు మేలు చేయలేవా? రాజకీయాల్లో నువ్వు రాణించలేవా? మొన్న దొరవుడు, నిన్న రొడ్డేడు, రేపు ఇంకో పెద్ద కులపోడు, పిడికడు మంది లేని కులపోళ్ళు నీ మీద పెత్తనం చేస్తుంటే సిగ్గు లేకుండా నీళ్లు మింగుతున్నావా? అత్యధిక జనాభా ఉన్న తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం, సుస్వాగతం. తరతరాల దరిద్రాల కరువులతో కుంగి కుమిలి కుమిలి కష్టాలకు నష్టాలకు దీనపరా దీన జాతి దెబ్బతిన్న బొబ్బిలి వలె మేల్కొన్నది. అదే మాట పదే పదే అనేస్తాను. కదం తొక్కి పదం పాడి అదే మాట అనేస్తాను. నీ గురించి హక్కు లేదు, నీకు ఇంకా దిక్కు లేదు. దిగిపొమ్మని నగారాలు కొడుతుంటే వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా అంటూ గద్దించినటువంటి మన తీన్మార్ మల్లన్న వేగపైకి వస్తా ఉన్నాడు. తీన్మార్